99 టీవీ బిగ్ డిబేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా మరి మేడారం సమ్మక్క గద్దెలు కావచ్చు, ఆ తర్వాత ఆ ప్రాంగణం కావచ్చు, పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ సందర్భంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్పై కావచ్చు, అలాగే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. సో గత ప్రభుత్వం వనదేవతలకి నిధులు ఇవ్వకుండా మరి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అదే క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై కూడా మరి కేవలం కుంభమేళకు మాత్రమే వేల కోట్లు ఇస్తున్నారు. మొత్తానికి తెలంగాణలోని మరి అతిపెద్ద కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద కుంభమేళగా జరిగే వనమహోత్సవానికి మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వట్లేదు, నిధులు కూడా కేటాయించట్లేదు. సో వివక్ష చూపెడుతున్నారు. సో గతంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా మరి ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించాను. సో అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నాను, మరొకసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చాను కనుక మరి 13 శతాబ్దంకు సంబంధించిన ఈ వనదేవతలకు సంబంధించిన అంశంలో మరొకసారి మరో 1000 ఏళ్ళు కూడా ఉండేలాగా మరి ఇక్కడ నిర్మాణం చేయాలి. తర్వాత ఇక్కడ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచాలి. సో గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, లంబాడాలు కావచ్చు, సో వారి జీవితాల్లో కూడా పూర్తి స్థాయిలో మరి ఖచ్చితంగా ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో మరి నిన్న ఆయన అయితే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు కావచ్చు, అలాగే ఆ ప్రాంగణానికి కూడా అభివృద్ధి చేసే దిశగా మరి ఆయన కార్యక్రమాలు రూపొందించారు. ఇదే సందర్భంలో మరి 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేయాలి. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతరకి మరి పూర్తి స్థాయిలో దీన్ని అతి ఘనంగా నిర్వహించేందుకు కావచ్చు, అతి గొప్పగా నిర్వహించేందుకు మరి దీనికి సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొరత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మరి నిధుల విషయంలో ఈ సమ్మక్క సారలమ్మలకు ఇక్కడ నిధులు కేటాయించడానికి ఎన్ని కోట్లైనా కూడా వెచ్చిస్తాము. సో ఇదే అంశంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, తర్వాత మేడారం అభివృద్ధి కావచ్చు, సో మేడారంకు ఒక మహర్దశ పట్టనుందా అనే అంశంలో స్పెషల్ డిబేట్. సో ఈ బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు హెచ్ఆర్ మోహన్, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్టు. సో ముందుగా మరి హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు కనిపించట్లేదు, మీ మాట వినిపిస్తుంది, వీడియోలోకి రండి. వీడియో మ్యూట్లో పెట్టుకున్నట్టున్నారు, వీడియో ఆన్ చేయండి. వెయిట్ సార్. ఓకే హెచ్ఆర్ మోహన్ గారు, ఒకసారి నేను గుడ్ మార్నింగ్ సార్ కోటేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి మేడారంకు మహర్దశ పట్టుకుందనిపిస్తుంది. సో 13వ శతాబ్దం నాటి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు మరొకసారి పునర్నిర్మించే కార్యక్రమం కావచ్చు, ఆ ఆలయ ప్రాంగణాల్లో మరి విస్తరించడం కావచ్చు, నూతనంగా నిర్మాణం చేయాలనడంలో కావచ్చు, తర్వాత మరి మొన్న జరిగిన కుంభమేళాకు 1000 కోట్లు ఇచ్చిన బీజేపీ సర్కార్ ఇప్పుడు కనీసం ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అంశంలో దీన్ని జాతీయ పండుగ గుర్తించట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. సో విమర్శలు చేశారు. ఎలా చూస్తాం సార్? మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలనేటువంటి డిమాండ్ ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుంచి అది ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతం పట్ల లేదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతరలు కావచ్చు, లేదా సంస్కృతులు కావచ్చు, వీటి పట్ల ప్రదర్శిస్తున్నటువంటి ఒక వివక్ష, తెలంగాణ అనే వివక్ష అనే దానికంటే ముఖ్యంగా గిరిజనుల పట్ల ప్రదర్శిస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి వివక్షగా కూడా దీన్ని చూడొచ్చు అనేది నా అభిప్రాయం. అందుకని ఇలాంటి జాతరలు కావచ్చు, కుంభమేళాలు కావచ్చు, లేకపోయిట్లయితే 12 సంవత్సరాలకు ఒకసారి వివిధ నదులకు జరిగేటువంటి పుష్కరాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి రాష్ట్రాలతోటి
సంప్రదించి కేంద్ర ప్రభుత్వము ఒక జాతీయ విధానాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కుంభమేళాకు నిధులు కేటాయించొద్దని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే లక్షలాది మంది వచ్చేటువంటి ఉత్సవాలు ఏవైనా కానివ్వండి, అవి ఏ కారణంతో అయినా రావచ్చు. మూఢభక్తితోనా లేకపోతే మరొక దాంతోనా ఏ కారణంతో అయినా జనం వస్తున్నారు. జనం వస్తున్నప్పుడు కనీస సౌకర్యాలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అందువలన దీనికి ఇటువంటి ఉత్సవాలు ఏమున్నాయి అని గుర్తించి వాటన్నిటికీ ఒక జాతీయ విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. ఇక సమ్మక్క సారవమ్మ జాతర లేకపోతే వాళ్ళకి సంబంధించి చూస్తే వీళ్ళు సమ్మక్క సారలమ్మ వీళ్ళు ఒక పోరాట యోధురాళ్ళు. రాచరికం మీద తిరుగుబాటు చేసినటువంటి గిరిజన మహిళలు. వాళ్ళని దేవతలుగా పూజించవచ్చు, లేకపోతే అది ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని ఏమి తప్పు పట్టట్లే. కానీ ఇక్కడ నిలబెట్టాల్సింది వారి యొక్క ప్రత్యేకతను నిలబెట్టాల్సింది ఏంటంటే అన్యాయం మీద తిరుగుబాటు చేసినటువంటి వారిగా వాళ్ళని జనం ముందుకు తీసుకురావాలి. ఒక దేవతలుగా మార్చేసి దేవతలుగా పూజలు చేయటం అంటే ఇంకా జనంతో సంబంధం లేకుండా చేసినట్లు అవుతుంది నా అభిప్రాయం ప్రకారం. అందుకని పూజలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, దాని అదే తప్పు కాదు. కానీ అన్యాయం మీద పోరాటం అన్నప్పుడు మరి గడిచినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు పోరాటం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆ గిరిజన ప్రాంతాల్లో అన్యాయమే జరుగుతూ ఉంది తప్ప పూర్తి న్యాయం జరగలేదనేటువంటిది ఒక భౌతిక వాస్తవం. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కాకపోవడం, లేదా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీ చేయడం, లేదా గిరిజనులలో కొంతమంది తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు తయారైన తర్వాత వాళ్ళు తమ సోదరులకే అన్యాయం చేస్తూ దోపిడీదారులతో చేతులు కలిపినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకని మొత్తం మీద చూసినప్పుడు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అనేటువంటిది లేదు, దోపిడీ అనేటువంటిది అర్థం కాలేదు. అందుకని వాటి మీద కేంద్రీకరించాల్సినటువంటి వాళ్ళు వాటి మీద పెద్దగా పట్టించుకోకుండా సరే ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇవన్నీ నేనేమి అభ్యంతరం పెట్టట్లేదు, లేకపోతే వాటికి వ్యతిరేకమే కాదు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానాన్ని అనుసరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ఏమిటి, భక్త్యా లేకపోతే పోరాట శక్తి, పోరాట స్ఫూర్తి అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రెండో అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సో హెచ్ఆర్ మోహన్ గారు డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం. ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం. ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు.
ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు హెచ్ఆర్ మోహన్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి మేడారంకు మహర్దశ పట్టందా కాంగ్రెస్ ఆధ్వర్యంలో? సో మరొకసారి రామప్పను మోడల్గా తీసుకొని మరి మేడారంను కూడా రాతి కట్టడాలతో నిర్మించాలనే తెలంగాణ సీఎం రేవంత్ సంకల్పం నిజంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. అదే క్రమంలో సో దీనికి జాతీయ హోదా ఇవ్వాలి, తర్వాత జాతీయ పండగ గుర్తించాలి, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు. సో వనదేవతల విషయంలో గతంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ మొత్తానికైతే ఎప్పుడైతే మరి టీపీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర ప్రారంభించాడో 1 ఇయర్ లోపే మరి ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళడం కావచ్చు, తర్వాత మరి అక్కడ అభివృద్ధి చేయాలనుకోవడం కావచ్చు. సో మొత్తానికి ఈ అంశంలో ఏం చెప్తారు మోహన్ గారు? సార్, ఇది నేను ముఖ్యంగా మీ ఛానల్లో ఉన్నటువంటి విశ్లేషకుడు సార్ కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ నేనేమంటున్నా, సీనన్న, ఇది మంచి పరిణామం. నిజంగా కూడా మన తెలంగాణలో ఒక సంస్కృతి సంప్రదాయం, ఒకటి డిఫరెంట్ కల్చర్ ఉంటుందన్న. మీరు భారతదేశానికి ప్లస్ మన రాష్ట్రానికి మీరు ఒక్కసారి వ్యత్యాసం చూసినట్టయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చర్ అంతా డిఫరెంట్ ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ప్రకృతిని పూజిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు బతుకమ్మ, గంగమ్మ తల్లికి పూజ చేస్తాం. అట్లాగే మీరు చూసినట్టయితే ఎల్లమ్మ, పోచమ్మ, రేణుకెల్లమ్మ, మైసమ్మ, గండి మైసమ్మ, ఇప్పుడు వచ్చినటువంటి సమ్మక్క సారలక్కల జాతర అంటే ఎంతసేపు ప్రకృతిని, గంగమ్మ తల్లిని, లేకపోతే చెట్టును పుట్టను మొక్కే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అది నమ్మకం. మనిషి నమ్మకం మీదే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అట్లాగే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా గుర్తించబడ్డది ఈరోజు మేడారం జాతర. సీన నిజంగా కూడా మనిషికి ఒకసారి నమ్మకం వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మనుషులు దానికి వదులుకోరు. అట్లాంటి గొప్ప జాతర జరుగుతున్నటువంటి అదృష్టవంతులుగా మనం తెలంగాణగా భావించాలి. ఇక రెండో అంశం, నిజంగా కూడా 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏనాడు కూడా ఈ మేడారం జాతర పట్ల కానీ సమ్మక్క సారక్క జాతర పట్ల కానీ ఏడాది కూడా మక్కువ చూపకపోగా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి. ఇక ప్రత్యేకంగా బీజేపీ గురించి మాట్లాడితే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మనుస్మృతి మనువాదాన్ని, రాముడిని తప్ప ఇంకా వేరే మొక్కడు దేవుడే లేడన్నట్టుగా వాళ్ళ భావజాలాలు ఉంటాయి. ఏమంటే రాముడు దేవుడు, నేను కాదనను, కానీ సంస్కృతిలో తెలంగాణలో అన్ని దేవతలను దేవుళ్లను మొక్కే సంస్కృతి సాంప్రదాయం ఉంది. ప్రత్యేకంగా ప్రకృతిని మొక్కే సాంప్రదాయం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరు ఏ ప్రాంతంకి సంస్కృతి సాంప్రదాయం మొక్కుబడి నమ్మకాలు ఉంటాయో వాళ్ళని గౌరవించాలి. ఈరోజు మన రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారండి. ఆ 2 కేంద్ర మంత్రులను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నార్త్లో లేకపోతే బీజేపీ వాళ్ళని గెలిపేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను గెలిపిస్తే వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులైనా. ఈరోజు 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టవత్తు ఒక్క పైసా తెలియని పరిస్థితి ఉన్నది. దేనికి మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు? ఒకటి కులం మతం తప్ప వాళ్ళు వేరే ప్రసక్తి అభివృద్ధి గురించే కానీ, వైద్యం గురించే కానీ, ఉపాధి గురించే కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ స్పందన ఉండదు, మాట్లాడరు. ఇది దురదృష్టం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ను మాట్లాడిన మాటలు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల దేవత కాదండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకమైన దేవతలు వాళ్ళని నమ్మి ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా సంతోషం. మరి మన దేవతల గురించి ముందుండి పనిచేస్తున్నారు. ఎంతసేపు సోకాళ్ళు హిందుత్వం ఎత్తుకొని మేము హిందుత్వం అనేది చెప్పుకుంటే సరిపోదండి, చేయాల పనులు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ఇలా సమ్మక్క సారలక్కకు అన్నగారు డెఫినెట్గా ఒక ప్రామిస్ చేసినారు, దీన్ని ఒక గొప్పగా అభివృద్ధి చేస్తామని. ఇది చాలా సంతోషం, స్వాగతించాల్సిన అవసరం ఉంది, ప్రజలు హర్షిస్తున్నారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి ₹1 ఇవ్వట్లేని బాధ. అదే మీరు వారణాసికి లేకపోతే వాళ్ళు కట్టుకున్న కాశీ టెంపుల్ కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చుకోవడం జరుగుతుంది. మరి మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు అనేది ప్రశ్న కదన్నా.
అభివృద్ధి ఇప్పుడు నిజంగా కూడా వీళ్ళు 11 ఏళ్ల నుండి పాలన ఉంటారు, మళ్ళీ హిందూ కత్రమే అంటారు. అరే నాయన ఆయన గుడే మసీద్ కట్టడానికి అడుగుతలేమండి. గుడిలు కట్టడానికి లేకపోతే గుడుల అభివృద్ధి గురించి, జాతర అభివృద్ధి గురించి, దాని గురించే కదా అడుగుతున్నాం కదా. అవి కూడా మేము ఇవ్వము, రూపాయి ఇవ్వము. ఈ రకంగా దొంగ వైఖరి చేసుకున్నట్టు బయటకు వచ్చేదేమో ఒక మాట మాట్లాడతారు హిందుత్వం అని. ఇలా నిజంగా కూడా దేవతల గురించి, జాతర గురించి, అభివృద్ధి గురించి కదా అడుగుతుంది. గత ప్రభుత్వం చేయలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అడిగి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని మోడీ గారితో, కేంద్ర మంత్రులతోటి, వారితో రోజు మిలాఖాతో కలుస్తూ ఇంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు నయా పైసా ఇవ్వలేకపోతున్నారు. రైట్, ఓకే. హెచ్ఆర్ మోహన్ గారు ఒక్క నిమిషం. వాసుదేవరావు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. సో దీంట్లో మరి ఆయన ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ వాసుదేవరావు గారు. మ్యూట్లో ఉన్నారు సార్. మ్యూట్లో లేను సార్ నేను. ఓకే సార్, మాట్లాడండి సార్. నమస్కారం అండి మీకు, ప్యానల్ ఉన్న పెద్దలందరూ నమస్కారం. ఇప్పుడే హెచ్ఆర్ మోహన్ గారు చాలా బాధపడుతూ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పింది అడిగి వాజ్పేయి భద్రరాయిలాగా మాట్లాడుతుంటే, గతంలోనే ఎలక్షన్స్ ముందే అంటే వాసుదేవరావు గారు దీంట్లో అంటే అక్కడ రామప్పకు మీరు గుర్తించిరు, ఓకే. అదే దాన్ని స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పనివ్వండి. పాడిందే పాట పాసిపల్ల భద్రాయ అని చెప్పి పాడుతుంటేనే చెవులుంటే విన్నా కూడా విన్నట్టున్నట్టు అని చెప్పి ఒక పుస్తకం ఇచ్చారు. వారికి కూడా పుస్తకం పంపిస్తాను, అడ్రస్ ఇస్తే. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందని ఏమి ఎట్లా మాట్లాడుతున్నారు కదా, దానికోసం చెప్తున్నాను ఫస్ట్. ఎందుకంటే అది చెప్పి అలసిపోయింది, ప్రజలు కూడా వినే పరిస్థితులు లేరు. రెండోది, వారికి తెలుసో తెలీదో ప్రసాద్ అనే స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద ఈ రాష్ట్రంలో ఎన్ని ఆలయాలకి అభివృద్ధి కింద నిధులు, ఇంక్లూడింగ్ భద్రాచల రాముల వారికి. ఆ తర్వాత మోహన్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇది చేశారు, కాంగ్రెస్ పార్టీ అది చేసిందని. అంటే మేడారం జాతర లాస్ట్ ఇయర్ వచ్చిందో లేకపోతే ఎప్పటి నుంచి నాకు కూడా తెలియదు, మరి వారు తెలియాలి. మేడారం జాతర నిన్నగాక మనం పుట్టలే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పుట్టలే. మీరు ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది దాదాపు 5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ. మేడారం జాతర పుట్టింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది పుట్టలే. అది గమనించండి ఫస్ట్. మీరు ఇన్ని సంవత్సరాలు మీరు 5 దశాబ్దాలు పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. దాదాపు 5.5 దశాబ్దాలు పైగా ఈ దేశాన్ని పరిపాలించి మీరు ఏం చేశారో చెప్పకుండా ఈ రోజు గుర్తుకొచ్చింది మీకు మేడారం జాతర గుర్తుకొచ్చింది. ఈ రోజు ఆదివాసులు గుర్తుకొచ్చారు. ఆదివాసుల జీవితాలను ఛిద్రం చేసిన నక్సలైట్లతో మీరు చర్చలు జరపని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అరే ఏ విధంగా అయినా మీకు అసలు ఈరోజు ఆదివాసుల యొక్క పరిస్థితి ఈరోజు ఎందుకుంది? ఈ రోజున నక్సలైట్ల వల్ల ఈరోజు ఈ యొక్క పరిస్థితి దాపురించింది. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ అసలు వాళ్ళు జనజీవనంలోకి రాలేక వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటే వాళ్ళని ఇంతవరకు పట్టించుకోకుండా వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి మళ్ళీ ఇదే నాయకులు చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నక్సలైట్ని ఏరివేయాలి, నక్సలైట్ అని చెప్పి కళ్ళబల్లి కబుర్లు చెప్పి అది ఏమాత్రం చేయకుండా పైకి జరుపుతూ వారితో అవసరం ఉన్నప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఎలక్షన్లో గెలిచిన బాపతు కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు నిజంగా ఆదివాసీల యొక్క జీవితాలు ఇబ్బంది పడుతుంది. ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాయో అది ఒకసారి తెలుసుకోవాలి. ఇందాక చెప్పారు, రాజరికానికి ఎదురొడ్డి మరి ఆ సమ్మక్క సారాలు పోరాటం చేసిన తర్వాత వీర వనితలుగా వారిని కొంతమంది ప్రజలకు అంటే పూజించడం, వారిని దేవతలుగా కూడా పూజిస్తున్నారని చెప్పడం జరిగింది. అరే ఇప్పటికి కూడా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమ్మక్క సారక్క జాతర వచ్చింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినది కాదు, అది ముందు తెలుసుకోండి. మీరు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దాదాపు 5 దశాబ్దాలుగా పరిపాలించారు. మీరు ఎందుకు దీన్ని జాతీయ హోదాగా తీసుకురాలేదో అదొకటి చెప్పండి ఫస్ట్. మీరు ఇంతవరకు మీరు యొక్క మరి అభివృద్ధి ఎందుకు చేయలేదో చెప్పండి. తర్వాత దేవాలయాలన్నీ కూడా రాష్ట్ర అధీనంలో ఉన్నాయి ఈ భారతదేశంలో. మరి ఇక్కడ కూడా దేవాలయాల మీద మీకు వచ్చే ఆదాయం ఎంతో మీకు తెలుసు. ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మరి తిరుపతి దేవస్థానం నుంచి కూడా మీరు ఎన్ని వందల కోట్లు మీరు అది ఫీజు కావచ్చు, ఇంకో రకం కావచ్చు మీరు తీసుకుంది ప్రజలకు తెలియదా? మరి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏ ఆలయాల మీద అభివృద్ధి చేశారో చెప్పండి. మీరు 5 దశాబ్దాలుగా అసలు ఈ దేశంలో హిందుత్వాన్ని కానీ లేదా హిందూ ధర్మాన్ని కానీ మీరు ఏం చేశారో చెప్పండి. మేమేం చేశామో మీకు
స్పష్టంగా మీరు ఏ గుడికి వెళ్ళినా సరే, ఏ మనిషిని అడిగినా సరే ఈరోజు చెప్తారు మీకు. కాబట్టి దయచేసి దీంట్లో కూడా అమ్మవారి దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడి సమ్మక్క సారక్క ఏదో నిన్నగాక మొన్న వచ్చిందని మీరు మాట్లాడడం పొరపాటు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి తప్పుడు పనులు, మీరు తప్పుడు మాటలు కూడా ఆపాలని సమ్మని తెలియజేస్తూ, తర్వాత మీరు ఏదైతే మరి కుంభమేళాకి చెప్పండి వాసుదేవరావు. ఏదైతే కుంభమేళాకి మీరు ఇచ్చారని చెప్తున్నారో, మరి ఈ రాష్ట్రంలో కూడా సమ్మక్క సార్ కూడా ఇవ్వాలని మీరు అడుగుతున్నారో, ఒక జాతీయ విధానం కావాలని వారు చెప్తున్నారు. కుంభమేళా అనేది మొన్న వచ్చింది 144 సంవత్సరాలకు ఒకసారి, 144 సంవత్సరాలకు ఒకసారి. తర్వాత 4 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలు అవి మనకి ఏదైతే పుష్కరాల్లాగా వస్తుంటే అవి వస్తుంటాయి. కానీ మొన్న ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. దేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామం నుంచి కూడా ఈ యొక్క కుంభమేళకు రావటం వల్ల అది జాతీయ హోదా ఉండి దానికి జాతీయంగా ఇవ్వటం జరిగింది. అలా అని చెప్పి మిగిలిన జాతరలకు ఇవ్వద్దని మేము అనటం లేదు. ఎంత అవకాశం ఉంటే ఎక్కడ ఇస్తే తప్పు లేదు. అది మన ధర్మానికి సంబంధించి, ప్రజలకు సంబంధించింది. కాకపోతే దుర్మార్గం ఏంటంటే సమ్మక్క సారక్క జాతర ఏదో 2 సంవత్సరాల క్రితం వచ్చింది, లేదా 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వచ్చింది, వాళ్ళు జాతీయ హోదా ఇవ్వలేదు. మరి మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. దయచేసి గమనించండి. ఏదో ఒకటి మనం మాట్లాడాలి కదా, మాట్లాడితే మాత్రం దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నారు. రైట్, ఓకే. వాసుదేవరావు గారు, ఒకసారి హెచ్ఆర్ మోహన్ గారు మీతో మాట్లాడే ముందు మరి విశ్లేషకులు ఉన్నారు కదా, కోటేశ్వరరావు గారితో మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు చెప్పండి. వాసుదేవరావు గారు మాట్లాడుతూ ఈ దేశంలో, అంటే ఈ దేశంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు నక్సలైట్ల కారణంగానే వెనుకబడిపోతున్నాయి. అదే క్రమంలో మీరేమంటున్నారు? సో అక్కడ ఏదైతే పోరాటం అయితే తీసుకున్నారో సమ్మక్క సారలమ్మలు, సో అక్కడ అణచివేత కావచ్చు, వెనుకబాటుతనానికి పోరాటం తీసుకొని వాళ్ళు వీర మహిళలు కనుక వాళ్ళను దేవతలుగా, వనదేవతలుగా ఆరాధిస్తున్నాము. సో ఈ క్రమంలో అభివృద్ధితో పాటు ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలని మీరు అంటున్నారు. సో దాంట్లో బీజేపీ నాయకులు వాసుదేవరావు గారు అంటున్నారు, సో నక్సలైట్ల మూలంగానే అటవీ ప్రాంతాలు అభివృద్ధి చెందట్లేదని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? వాసుదేవరావు గారు 3-4 అంశాలని ప్రస్తావించారు. వాటి మీద నా అభిప్రాయాలని చెప్తాను నేను. మేడారం జాతర అనేటువంటిది బీజేపీ వచ్చిన తర్వాత ప్రారంభమైంది కాదు అన్నారు. అది వాస్తవం. గతంలో ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి జరుగుతున్నమాట వాస్తవం. అదేవిధంగా రాముడు, లేకపోతే కాశీ విశ్వనాథుడు, లేదా మధుర, ఇవన్నీ కూడా బీజేపీ పుట్టక ముందు నుంచే ఉన్నటువంటి అంశాలు. అందుకని మరి గతంలో ఎవరు పట్టించుకున్నటువంటివి 100 సంవత్సరాలుగా విస్మరించినటువంటి వాటిని మరి బీజేపీ ఎందుకు తీసుకుంది, ఎజెండాగా తీసుకుంది అనేటువంటిది ఒక ప్రశ్న. అదేవిధంగా మేడారం జాతర కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు జాతరకు వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళ సంఖ్య కావచ్చు, ఇవన్నీ కూడా చూసినప్పుడు అక్కడ మరి పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా, ఎట్లాగైతే మరి అయోధ్యలో రాముడు మరి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్నాడు కదా, అయోధ్య డెవలప్మెంట్ పేరుతోటి మరి అక్కడ ఎందుకని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కారిడార్ ని మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎందుకు ఏర్పాటు చేశాయంటే వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, లేదా యాత్రికులు కావచ్చు, లేదా సందర్శకులు, విహారయాత్రలకు వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయటం ముఖ్యం అక్కడ. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కదా. అయోధ్య కారిడార్ని ఎవరైనా తప్పు పడుతున్నారు? ఎవరు తప్పు పట్టట్లేదు. రాజకీయ విధానాలు వేరు. రాముణ్ణి ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటాన్ని విమర్శిస్తారు, అది వేరే అంశం. అందువలన ఎక్కడైనా జనం పెరుగుతున్నటువంటి సమయంలో మేడారం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏర్పాట్లు చేయాలనేటువంటిదే ఇక్కడ స్ఫూర్తి తప్ప మరి గతంలో మీరెందుకు చేయలేదు గతంలో అంటే మరి నేను అదే ప్రశ్న అడుగుతున్నా. గతంలో మరి ఎప్పుడో జనం ఎందుకని ప్రశ్నించలేదు మరి రాముడి గురించి, లేకపోతే కాశీ విశ్వేశ్వరుడు గురించి మీరే ఎందుకు ప్రశ్నించారు అంటే మీకు ఒక ఎజెండా ఉంది. అందుకని ఆ విధమైనటువంటి తర్కానికి వెళ్ళేట్లయితే సమాధానాలు కొన్నింటికి సమాధానాలు దొరకవు. ఇక్కడ ఇప్పుడు గమనించాల్సిందే నక్సలైట్ల గురించి చెప్తున్నారు. ఓకే,
నక్సలైట్లు వచ్చే మార్చి నెలాఖరికి మేము నక్సలైట్లందరినీ కూడా అంతం చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా విముక్తి చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు పదే పదే చెప్తున్నారు. అది ప్రభుత్వ పాలసీగా తీసుకున్నారు కనుక దాని గురించి దాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సమర్థించేటువంటి వాళ్ళు ఉండొచ్చు, అది వేరే అంశం. నేనేమంటున్నానంటే ఆ నక్సల్స్ ఉద్యమం పుట్టడానికి లేకపోతే వాళ్ళ ఆయుధాలు పట్టడానికి కారణమైనటువంటి ఆ గిరిజన ప్రాంతాలను మేము అభివృద్ధి చేస్తాము, గిరిజన జీవితాలని మార్చి 31లోగా మేము మార్చేస్తామని చెప్పేసి ఎందుకని అమిత్ షా గారు మాట్లాడట్లేదు? నక్సలైట్లు మీరు ఏం చేస్తారనేటువంటిది అది వేరే అంశం. కానీ కోట్లాది మంది గిరిజనుల్ని వాళ్ళ జీవితాలను మార్చేస్తాం అనేటువంటి ఒక్క మాట అమిత్ షా గారి నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా? నక్సలైట్ల గురించి పదే పదే చెప్తున్నారు. మరి ఎందుకని గిరిజనుల జీవితాల గురించి ఎందుకని చెప్పట్లేదు? మరి బీజేపీ రెండింజల పాలనలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, పూర్వపు మధ్యప్రదేశ్ లేదా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో అనేక వేలాది మంది గిరిజన యువతులు అదృశ్యమైపోతున్నారు. దేశంలో మొత్తంగా జాతీయ నేర బ్యూరోల ప్రకారం చూసినప్పటికీ మరి గిరిజనుల యువతలు ఎక్కువ మంది మిస్సింగ్ కేసులు ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి ఎందుకని బీజేపీ అమిత్ షా గారు ఎందుకని శ్రద్ధ తీసుకోవట్లేదు? ఓకే, నక్సలైట్ల వైఖరిని సమర్థించాలా విమర్శించాలా అనేటువంటిది అది ఎవరికి వాళ్ళకు ఉండేది. కానీ అసలైనటువంటి సమస్య గిరిజనుల జీవితాలు కదా. ఎట్లాగైతే మేడారంలో నేను చెప్పినట్టుగా ములుగు ప్రాంతంలో ఈ ప్రాంతంలో గిరిజనుల జీవితాలను బాగుపరచాలని ఎట్లా చెప్తున్నాను, అదే విధంగా దేశంలో ఉన్నటువంటి మరి గిరిజనులందరి జీవితాల గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు? రెండోది సమ్మక్క సారలమ్మ గురించి చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు చాలా ఎద్దేవగా మాట్లాడినటువంటిది మనకి సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా వస్తుంది. అసలు వాళ్ళని దేవతలుగా గుర్తించారట. మరి ఎవరు దేవతలు? మన కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు, అనేక మంది పేద ప్రజలు. నిజంగా ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరకి మిగతా వాళ్ళు కూడా అనేక మంది తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఒకనాడు అది కేవలం గిరిజనులు మాత్రమే వచ్చినటువంటి జాతర. అది ఇవాళ అందరూ వస్తున్నారు, అన్ని సామాజిక తరగతుల వాళ్ళు వస్తున్నారు. అది విశ్వాసంతో భక్తితోటి. మరి అటువంటి దాన్ని మరి జిఆర్ స్వామి లాంటి వాళ్ళు ఆ విధంగా కించపరచడం ఏంటి? అంటే కొంతమంది దేవతల పట్ల కూడా మళ్ళా దేవతలు, ఇప్పుడు దళితుల పట్ల గిరిజనుల పట్ల ఎట్లా వివక్ష అయితే ఉందో దేవతల్లో కూడా ఈ విధమైనటువంటి వివక్షని కొంతమంది ప్రదర్శిస్తున్నారు. మరి అటువంటి వాళ్ళని ఎప్పుడన్నా బీజేపీ విమర్శించిందా? చిన్నజీయర స్వామి వైఖరి తప్పు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పిందా? చెప్పమానండి వాసుదేవరావు గారిని. వాసుదేవరావు గారిని చూసుంటారు కదా. అందుకని నేనేమంటానంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి అంటే దేవాలయాలు లేకపోతే గుట్టలు ఇవే కాదు, ప్రజల యొక్క సమగ్రమైనటువంటిది కూడా చూడాలి. అందువల్ల నక్సలైట్లు మీరే కారకులు, నక్సలైట్లు అది ఇది అంటున్నారు. ఓకే, అవన్నీ చరిత్ర తెలిసిందే. అదే కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లను అమలు చేసింది, అదే కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లతోటి చర్చలకు పిలిపించింది. ఇవన్నీ వాస్తవమే. నక్సలైట్లతోటనే కాదు, మరి కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఇతర ఉగ్రవాదులతోటి, ఉగ్రవాద సంస్థలతోటి మరి సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటోంది కదా. అదే విధంగా అటువంటి ఒక ఉగ్రవాద సంస్థ మాదిరి నక్సలైట్లను కూడా పరిగణించి వీళ్ళతో కూడా చర్చలు జరపాలని ఒక కాంగ్రెస్ ఏమిటి, నక్సలైట్లతోటి సైద్ధాంతికంగా విభేదించేటువంటి సిపిఎం, సిపిఐ లేకపోతే ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు కదా. సంప్రదింపులు జరపాలని కోరటం ఏమి దేశద్రోహం ఏం కాదు కదా. అందువల్ల ఏ సమస్యని ఆ సమస్యగానే చూడాలి. అన్నిటినీ కలగాపులగం చేసి గతంలో ఫిర్యాదు చేయలేదు, ఎస్ గతంలో వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మీ సంగతి ఏమిటి, మీరు చేస్తారా లేదా అనేటువంటిది కదా. గతంలో జరిగినటువంటి వాటన్నిటికీ వాళ్ళు ఏం చేయలేరు, అయిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, రెండింజల పాలన దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్నది మీరు. మీరేం చేస్తారు అనేటువంటిదే ప్రాతిపదికగా ఉండాలనేటువంటిది నేను నా అభిప్రాయంగా చెప్తాను. ఓకే సార్, కోటేశ్వరరావు సార్. వాసుదేవరావు గారు 2-3 అంశాలు కోటేశ్వరరావు చెప్పిన విషయాల్లో చర్చలు జరిపితే తప్పేంటి అని చెప్పి, చర్చలు జరిపితే తప్పేంటి అంటే ఒకసారి జరుపుతాము, 2 సార్లు జరుపుతాము, మరి ఎన్నిసార్లు జరుపుతారు? దీనికి ఒక ఎండ్ అయితే ఉండాలి కదా. మనం పారాసెటమాల్ వేసుకుంటే తగ్గితే
వాడతాం, లేదా ఇంకో 2 రోజులు వేసుకుంటాం. ఇంక ఎల్లకాలం పారాసెటమాల్ వేసుకోం కదా, అది పెద్దలకు కూడా తెలుసు అది. కాబట్టి ఓ ప్రయత్నం చేస్తున్నాం పెకిలించడానికి, అది కూడా తప్పుపడితే ఎట్లా? మీరు అసలు పూర్తిగా ఆపరేషన్ పూర్తి అయితే, ఆపరేషన్ కానీ పూర్తి కాకపోతే రేపు పొద్దున ఇంకొంచెం మిగిలితే సరే, ఆ మిగిలిన దాన్ని చర్చలు జరిపించే వాళ్ళని చేయొచ్చు, కానీ చేసే పనికి కాలడ్డు పెడితే ఇప్పుడు ఇన్నిసార్లు మరి మీరే చెప్తున్నారు, ఇంతకుముందు కూడా చర్చలు జరిపారు, మరి ఏమైంది చర్చలు? ఏమైంది? జనజీవన్ శ్రవంతిలోకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తీసుకొచ్చారు, ఏమైంది? మళ్ళీ ఏమైంది? మరి మళ్ళీ ఎందుకు ఇప్పుడు నక్సలైట్లు పెరుగుతున్నారు? కాబట్టి ప్రతిదా ఒక వైద్యం చేసిన తర్వాత ఆ వైద్యం సరిపోకపోతే ఇంకో రకమైన వైద్యం చేస్తారు. మళ్ళీ అదే వైద్యం చేయండి, అదే వైద్యం చేయండి అంటే నేనేం దానికి ఇక వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. రెండోది, చెందియేరు స్వామి వారి గురించి కూడా చెప్పారు వారు. చెందియేరు స్వామి వారు సోషల్ మీడియాని ఆ వారిని నోడుతున్నారు. కనీసంగా కోటేశ్వరరావు లాంటి పెద్దలైనా సరే సోషల్ మీడియాలో కాకుండా పూర్తిగా అది ఏం చెప్పారు ఆయన పూర్తి యొక్క వీడియోని చూసి మాట్లాడితే వారి స్థాయికి తగిన గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడోది, మొదటి అంశమైన ఇంకొక అంశం చెప్పారు, దాని మీద నేను మళ్ళీ చెప్తాను, అది అక్కడ నోట్ చేసుకోలేకపోయాను. మొదటి అంశం వారు సార్ కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే కేవలం నక్సలిజాన్ని నిర్మూలించడమే కాదు, ఆ నక్సలైట్లు ఎందుకు పుట్టారు, దాంట్లో ఆ గిరిజనులకు సంబంధించిన అంశంలో వారు అన్నది అమిత్ షా ఎప్పుడు వారి బతుకులు బాగుపడతానని చెప్పలేదంటే చాలా విడ్డూరంగా ఉంది. మందు వేసుకున్న తర్వాత తగ్గుద్దంటే దాని అర్థం ఏంటి? మందు వేసిన దానికి ఆరోగ్యం వస్తేనే కదా. ఆపరేషన్ చేసేది దేనికి? ఆపరేషన్ చేస్తే వారికి ఆరోగ్యం బాగుపడుద్దనే కదా. నక్సలైట్లు ఏదైతే వారే చెప్తున్నారు కదా, నక్సలైట్ చర్చలు జరపాలంటే అర్థం ఏంటి? నక్సలైట్ సమస్య ఉందనే కదా. ఆ నక్సలైట్లు అనేవారిని ఏరివేస్తే ఇప్పుడు మీరు పార్టీలు ఒప్పుకుంటున్నాయి, కానీ పార్టీలు సైద్ధాంతికంగా విభేదించిన సైద్ధాంతిక పార్టీలు కూడా ఆ వారితో చర్చ జరపాలంటున్నాయి, కానీ ప్రజలు కోరుకోవట్లేదు. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీలు ఏదైతే అంటే వాటిని ఎప్పుడూ ఈ దేశం నుంచి పంపించేసినాయి. అక్కడక్కడ 4 ఏదో ఆ పార్టీ ఈ పార్టీ అంటగాగుతూ ఏదో చిన్న మళ్ళా వారి ఉనికిని కాపాడుకున్న పార్టీలు చెప్తున్నాయి. కాబట్టి వాటిని ప్రజలు ఇప్పటికీ మీరు 70 సంవత్సరాలు 77 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి, ఇప్పటి వరకు వారి జీవితాలు మీరే చెప్తున్నారు బాగుపడలేదని. తర్వాత మధ్యప్రదేశ్లో ఆ యువకులు మరి దాని గురించే కదా మరి ఇప్పుడు ఇవన్నీ ఆపరేషన్కి ఆధార పెట్టింది, అవన్నిటికీ చరమగీతం పాడడానికి అని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నప్పుడు మార్చి 31 వరకు అమిత్ షా గారు నిర్ణయం తీసుకున్నారు, మార్చి ఇప్పటికి చేస్తాం, వీళ్ళు క్లీన్ చేస్తామని. అరే దానికి ఇంకేమన్నా మీరు సహాయ సహకారాలు అందిస్తే అందించండి. ఒక్కసారిగా ఆ యొక్క క్యాన్సర్ దాన్ని మనం రిమూవ్ చేద్దాము. ఆ తర్వాత ఆటోమేటిక్గా గిరిజనుల జీవితాల్లో మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని చెప్పి చేసే పనికి అడ్డు తగలదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వాసుదేవరావు గారు, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఒక ప్రశ్న అడగాలి, కానీ చాలాసేపటి నుంచి బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, శ్రీనాన్న నేను ఒక సమాధానం చెప్పాలి. ఆయన ప్రశ్నలు అడిగింది కదా, చెప్పండి. మోహన్ గారు చెప్పండి. నేనేమంటున్నా, నక్సలైట్ల గురించి అంత బాధగా వాళ్ళు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టు మాట్లాడుతున్నారు, నేను కాదంటలేను. ఇవాళ అస్సాం కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇదంతా కూడా కేవలము ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని ఆదానికి అప్పచెప్పాలనే దురుద్దేశంతో వాళ్ళని పిట్టలు కాల్చడానికి కాల్చిపడేస్తున్నారు. నిజంగా వాళ్ళకి అదే దేశం మీద ప్రేమ ఉంటే మొన్న పహల్గామా జరిగిన సంఘటనలో టెర్రరిస్టులను ఏల్చి కాల్చిపాడేమను, టెర్రరిస్టులను రాకుండా దేశ భద్రతను కాపాడమను, వీళ్ళతో చర్చించమను. వీళ్ళు దేశం మన సోదరులే, మన భారతదేశంలో ఉండే మన అన్నదమ్ములాలు. వాళ్ళు ఫ్యూడల్ వ్యవస్థకు అగెన్స్ట్గా పుట్టిరు, వాళ్ళు పేదవాళ్ళ పక్షాన నిలబడే ప్రజలు. వాళ్ళంటే వీళ్ళ కంటికి శత్రువులా కనబడుతున్నారు, టెర్రరిస్టులు మటుకు ఫ్రెండ్లా కనబడతారు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపు నేను చెప్తున్నా, అస్సాం పోండి మీరు, మొత్తం జాగా గుంజుకొని పేదల ఆదివాసుల భూములన్నీ లాగేసుకొని 100,000 ఎకరాల భూములన్నీ ఆదానికి అప్పచెప్పాలి. ఇది బీజేపీ ఉన్నటువంటి స్టాండ్. నేను చిన్న వీడియో చూపిస్తా, మీరు చూడండి. ఎప్పుడు కూడా శ్రీరామన్ జై శ్రీరామ్ అంటారు, కాదంటే నేను కూడా జై శ్రీరామే అంట. కానీ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆ జై శ్రీరామ్ కట్టిన ఆలయం కాడనే 1,400 కోట్ల రూపాయలు आज आपके चैनल एबीपी न्यूज से बात विश्व हिंदू परिषद पर बड़ा आरोप लगा दिया।
निर्मोही अखाड़े के सदस्य सीताराम ने कहा कि बीएचपी ने राम मंदिर के नाम पर 1400 करोड़ रुपए का घोटाला किया। వీటి గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు అసలు మీరు ప్రధాని మీరు तेरे तृणमूल कांग्रेस ये रोड बाकी तो साहब जब न्यायालय के द्वारा हो गया तो इसका क्रेडिट मैं नहीं चाहता कि बीजेपी के पास, क्योंकि बीजेपी का इसमें कोई योगदान नहीं है। पूरे भारत में रथ यात्रा निकाली और उस रथ यात्रा से इकट्ठा हुए 1400 करोड़ रुपए ये लोग डकार गए, जिसका आज हिसाब नहीं है। तो 1400 करोड़ रुपया ये खा गए। हिंदुत्व के नाम पर जो भी प्रखर नेता आगे आता है कहने के लिए थोड़ा सा बुरी बात है, लेकिन कहना जरूरी है। अशोक सिंघल जी को मैंने पत्र लिखा, हमने कहा 1400 करोड़ रुपया जो राम जन्मभूमि का इकट्ठा हुआ कहाँ गया। अशोक सिंघल जी से हमारा बड़ा आत्मिक लगाव था, उन्होंने उसका जवाब दिया और मुझे फोन किया कि पांडे साहब मैं अयोध्या जा रहा हूँ, आप आ जाओ। విధి వీళ్ళ పరిస్థితి. ఇక రెండోది, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మీరే 50 ఏళ్ళు పాలించిరని వాసుదేవ గారు మాకు ప్రశ్నించినారు. నేను అంటున్నా, భారతదేశాన్ని నిర్మించిందే మేము. 11 సంవత్సరాల నుండి 7న గొంగడేసి ఆడనే ఉన్నది. ఈ దేశము ఆర్థిక జీడిపి వెనకగా పోయింది కానీ ముందుకు పోలేదు. మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీ వచ్చినాక కొత్తగా ఈ దేశంలో ఒక నూతన వ్యవస్థ వచ్చిందని ఒక్కటి చూపించండి. ఉన్న వ్యవస్థలను అమ్ముకున్నారు తప్ప కొత్త వ్యవస్థ సృష్టించింది లేదు. మనం ఈ 60-70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి నిర్మాణం మీద భరతనాట్యం ఆడుతున్నారే తప్ప వీళ్ళుగా ఒక కొత్త వ్యవస్థను సృష్టించి లేదు. అభివృద్ధి పరంగా తీసుకుపోయింది ఏ ఒక్క సందర్భం మనం చూపిమనండి. ఊరికే మీరేం చేసిరు, మేము చేసిన దాని మీదే మీరు బతుకుతున్నారు. మీరు అంటూ ఓన్గా సొంతగా ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, మనకు లాస్ట్ చెప్పి క్లోజ్ చేస్తా. భారతీయ జనతా పార్టీ ఎప్పు సిద్ధాంతాలు, మనువాద సిద్ధాంతాలు, వాళ్ళకి ఎంతసేపు ఫ్యూడల్ వ్యవస్థ అన్న, పేదవాళ్ళు అంటే వాళ్ళకి గిట్టదు. వాళ్ళకి ఎంతసేపు బ్రాహ్మణ వ్యవస్థ, దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ. ఈరోజు మీరు చూసినారు భారతదేశంలో వీళ్ళ సోకాళ్ళు ఎవరన్నా, నితిన్ గడ్కరీ గారు ఏమన్నారు తెలుసానా, వీళ్ళు వచ్చిన 10 ఏళ్ల పాలనలో భారతదేశంలో పేదరికం పెరిగిపోయింది, ఉన్నవాడైపోతున్నాడు, పేదవాడు ఇంకా నిరుపేద అవుతుంది. చాలా బాధతో సెంట్రల్ మినిస్టర్ ప్రెసిడెంట్ మొన్న లాస్ట్ వీక్ స్టేట్మెంట్ అయినది. అట్లాగే జగదీప్ ధన్ఖడ్ గారు లాస్ట్ టైం డిప్యూటీ ఎవరైతే ఉప రాష్ట్రపతిగా ఉన్నారో తను కూడా ఈ దేశంలో రైతులు బాధపడుతున్నారు, ఈ దేశంలో రైతుల పరిస్థితి దుస్థితి అయింది, ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇంకా దయనీయంగా అయిపోయింది, మనం ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యాలి అని తను కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మంత్రులు ఉపరాష్ట్రపతిలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా వీళ్ళు మేమేదో చేసినామని చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటారు భారతీయ జనతా పార్టీని చూసి. రైట్, ఓకే. హెచ్ఆర్ మోహన్ గారు, ఒకసారి మల్లపాక యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి యాదగిరి గారు, లేట్గా జాయిన్ అయ్యారు. చెప్పండి యాదగిరి గారు, 10 సంవత్సరాలు మరి అధికారంలో ఉండి మీరు మేడారం సమ్మక్క సారలమ్మలకి అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారు, కనీసం నిధులు అడుగుతా కూడా ఇవ్వలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర మంత్రి సీతక్క, ధనసరి అనసూయ సీతక్క గారు కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? యాదగిరి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ 99 ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్, నమస్తే. ఇప్పుడు ఒక దేవుని దగ్గరకు పోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడడం అనేది అది సబబు కాదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పోయినా కూడా ఆ దేవుళ్ళ దగ్గర పోనీయండి, బహిరంగ సభలో పోనీయండి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోకి పోనిచ్చిన వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ లో పోయినా ఎక్కడ పోయినా రాజకీయాలు మాట్లాడము. అదే విధంగా కేసీఆర్ గారు పేరు తలుచుకోకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు తలుచుకోకుండా ఆయన కనీసం నిద్ర కూడా పోయే పరిస్థితిలో లేనట్టు కనబడుతుంది తెలంగాణ సమాజానికి. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఏ విధంగా పరిపాలన కొనసాగించామో తెలంగాణ ప్రజలకు తెలుసు. అదే విధంగా ఆ రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే బహిరంగ సభ ఏర్పాటు చేసిండో సమ్మక్క సారలక్క సాక్షిగా అక్కడ ఉన్నటువంటి వనదేవతలకు కూడా తెలుసు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గుడిని అభివృద్ధి చేయడం కోసం నిధులు ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దేవస్థానం ఉండేది, పెద్ద దేవస్థానం. అదే విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు ఆ స్థాయిలో అంతకు మించిన దేవస్థానం ఉండాలని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని, యాదాద్రిని
అభివృద్ధి చేసిన ఘనత ఈ తిరుపతితో సమానంగా అది చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అదే విధంగా భద్రాచలం కానివ్వండి, జోగులాంబ కానివ్వండి, సిరిసిల్ల రాజన్న కానివ్వండి, ఎక్కడ పోయినా కూడా ప్రతి గుడికి అసలు కేసీఆర్ ను మించిన భక్తుడు కూడా లేకపోవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అన్ని విధాలుగా ప్రతి దేవుళ్లకు ప్రతికి. అదే విధంగా గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుండండి, గతంలో 60 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదంటే అంతకు ముందు ఉన్నదైతే మీరే కదా. మీరెందుకు మరి ఆ వనదేవతలను పట్టించుకున్న పాపన పోలేదు? మీరు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల గురించి ఆలోచించిన సందర్భం లేదు కదా కాంగ్రెస్ నాయకులకు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి కుటుంబానికి కూడా అక్కడ గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా, వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. అదే విధంగా ఆ మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా, సీతక్క గారి తల్లిదండ్రులకు కూడా పార్టీలకు అతీతంగా పోడు భూమికి పట్టా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. కానీ వీళ్ళేదో రాజకీయం కోసం మేము కావాలనుకుంటే ఆ రోజు సీతక్క గారి కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ అక్కడ ఎవరికి న్యాయంగా ఇవ్వాలి? ఆ రోజు ఈ రోజు మంత్రి గారు కావచ్చు, కానీ ఆ రోజు కష్టపడ్డ ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ గిరిజనులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాలసీలో అందరికి ఆ గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దళితులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అన్ని బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికీ ఒక సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మైనార్టీలకు 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. అదే విధంగా రంజాన్ పండుగకు రంజాన్ తోఫా అని, క్రిస్టియన్లకు క్రిస్టమస్ కానుక అని చెప్పి, బోనాల పండుగకు బోనాలకు పండుగ కానుక అని చెప్పేసి ప్రతి గుడికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గుడికి కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే విధంగా బతుకమ్మకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు చీరలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క చీర ఇస్తుంది, నేను 2 చీరలు ఇస్తా, అంతకంటే నాణ్యమైన చీర ఇస్తా అని చెప్పిన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో బతుకమ్మ పండుగ ఇవ్వలేదు, ఇప్పుడు 2 చీరలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడేదో ప్రింటింగ్ కాలేదంట, మరి ఇప్పుడు ఇస్తాడా ఇయ్యడా కూడా మరి చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకే ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా కూడా కేవలం రాజకీయాల కోసం, ఈ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, చాలా మేధావులు, ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేసిండు, గిరిజనులకు ఏ విధమైన పథకాలు తీసుకొచ్చిండు, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు. అదే విధంగా దళితులు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం దళిత బంధు ఇచ్చిండు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చిండు. పేదింటి ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు వారికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మైనార్టీలకు షాదీ ముబారక్ అని ఇచ్చిండు. అదే విధంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 పెన్షన్ నుంచి 2,000 పెన్షన్ చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే 2,000 రూపాయలకు నేను 4,000 రూపాయలు చేస్తానని కళ్ళబొల్ల మాటలు చెప్పి అబద్ధం ప్రకటన చేసిన ఈ ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఎందుకు ప్రకటించలేకపోతుండు? యాదగిరి గారు ఇవ్వలేకపోతుండు. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మరి ఎందుకు ఇవ్వలేకపోతుండు? యాదగిరి గారు రాజకీయాల కోసం మాత్రమే. ఓకే యాదగిరి గారు, సో మొత్తానికి ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఇది రెగ్యులర్గా ఉండేదే. వాసుదేవరావు గారు, ఇందాక హెచ్ఆర్ మోహన్ గారు అన్నారు, దేశం బయట ఉన్న ఉగ్రవాదులతోని చర్చలు జరుపుతారు, దేశం లోపల ఉన్న మరి నక్సలైట్లతో మీరు చర్చలు జరపరు, ఎందుకు? కేవలం మీరు అంబానీ అదానీలకు కట్టబెట్టడానికే అడవులను ఈ కార్యక్రమం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారండి? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, దాని మీద ఒక నిమిషం శ్రీనివాస్ గారు. ఇప్పుడు బీజేపీ పార్టీ, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగానే ఈ నక్సలైట్లు అనేది ఎందుకు వస్తారండి? ఎక్కడైతే వాళ్లకు సంబంధించినటువంటి బాధలకు అణిచివేతలకు గురవుతారో అప్పుడే ఏ ఉద్యమం అయినా మొదలవుతుంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన మావోయిస్టులుగా మారిన నక్సలైట్లు ఎక్కడి నుంచి వచ్చారు? మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఈ భారతదేశ భూభాగం నుంచి వాళ్లకు ఇబ్బందులు జరిగినప్పుడు ఒక ఉద్యమంలో వెళ్ళిపోయినారు. సరే, ఒకవేళ నిజంగా వాళ్ళు వెంచుకున్నది తప్పుదా
మోహన్ గారు, సార్ సో మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య 60 సంవత్సరాలు మీరు పాలించారు, 10 ఏళ్ళు వాళ్ళు పాలించారు. సో గిరిజనులు కావచ్చు, తర్వాత ఇంకా గిరిజన ప్రాంతాలు కావచ్చు అభివృద్ధి చెందలేదు. సో ఈ అంశంలో మరి వాసుదేవరావు గారు మరి ఎందుకని ఆయన ఫోన్ కట్ అయింది. కోటేశ్వరరావు గారు, చెప్పండి. నిజంగానే వాసుదేవరావు గారు చెప్పినట్టు సో ఆయన చెప్పిన అంశాలను మీరు ఎలా చూస్తారు? ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు ఈ దేశంలో నక్సలైట్ల సమస్య లేదా తీవ్రవాదుల సమస్య లేనటువంటి గిరిజన ప్రాంతాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. గుజరాత్ లో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడేమీ నక్సలైట్స్ లేరు. కానీ మరి గుజరాత్ లో మొత్తం దేశానికే రోల్ మోడల్ గా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. మొత్తం గుజరాత్ మోడల్ ని దేశం అంతటా అమలు జరుపుతామని చెప్పేసి 2014 ఎన్నికల్లో చెప్పారు. మరి వాళ్ళ గుజరాత్ లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క బతుకులు ఏమిటి అనేటువంటిది అందరికీ తెలుసు. మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలకి గుజరాత్ లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడే భాష వేరుగా వచ్చు తప్ప మరి ఎందుకని అభివృద్ధి చెందలేదు? గుజరాత్ లో నక్సలైట్ల సమస్య లేదు, లేకపోతే శాంతి భద్రతల సమస్య లేదు, అన్ని కూడా సజావుగానే ఉన్నాయి. మోడీ గారి పాలనలో కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రుల పాలన కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పాలనలో కావచ్చు. ఎందుకని గుజరాత్ లో ఉన్నటువంటి అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో అట్లా చూసుకున్నప్పుడు బీజేపీ లేకపోయినా, బీజేపీ ఉన్నా లేకపోయినా అనేక రాష్ట్రాల్లో మరి నక్సలైట్ల సమస్య లేదు, కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది పరిమితం. మరి ఎందుకని వాళ్ళ జీవితాలు ఎందుకని బాగుపడలేదు లేనటువంటి చోట? మరి అక్కడ తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? 2 ఇంజన్ల పాలన కావచ్చు, 1 ఇంజన్ పాలన కావచ్చు. అందుకని మొత్తంగా గిరిజన ప్రాంతాలని లేదా గిరిజనుల జీవితాల పట్ల ఎవరు అధికారంలో ఉన్నా, నేను మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, టీఆర్ఎస్, తెలుగుదేశం ఎవరు అధికారంలో ఉన్నా గానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. ఎందుకు అంటే వాళ్ళు అడవి బిడ్డలు వదిలేశారు, ప్రకృతి వాళ్ళని వదిలేసింది, పార్టీలు కూడా వాళ్ళని వదిలేసి గాలికి వదిలేసినట్టుగా ఆ సంపదలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాలని బాగు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అనేటువంటిది ఒక వాస్తవం. అది మధ్యప్రదేశ్ లో నేను చెప్పాను, మీరు చూడండి, నేషనల్ క్రైమ్ బ్యూరో వివరాలు చూడండి. మిస్సింగ్ కేసెస్ ముఖ్యంగా ట్రైబల్, ఇప్పుడు అబూజ్మాడ్ అడవులు ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. ఇప్పుడు మరి మధ్యప్రదేశ్ లో ఆ విధమైనటువంటి ఆపరేషన్ కగారు మధ్యప్రదేశ్ లో లేదుగా, లేకపోతే ఇంకో చోట లేదుగా. మరి ఎందుకని అక్కడ మిస్సింగ్ కేసులు గిరిజనుల మహిళల పట్ల, గిరిజన యువతులని ఎందుకు మరి ఎట్లా అపచారిస్తున్నారు? ఏ విధమైనటువంటిది అక్కడ కలిగించినటువంటి రక్షణ ఏమిటి? మిగతా రాష్ట్రాలకి వాళ్ళకి తేడా ఏమిటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు, నాకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 8,000 మంది మిస్ అయ్యారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం మరి మిగతా రాష్ట్రాల్లో ఎంతమంది మిస్ అయ్యారో పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదా అంటే ఆయన దగ్గర సమాధానం లేదంట. అందుకని ఎవరికైనా అందరికీ అందుబాటులో ఉన్నాయి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు. అందుకని మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గిరిజనుల పట్ల వాళ్ళ జీవితాలను మెరుగుపరచడం పట్ల ఏ పార్టీకి, ఏ నాయకులకి, అధికారంలో ఉండేటువంటి నాయకులకి ఎవరికి శ్రద్ధ లేదు. అందుకనే నేను అన్నాను, వాళ్ళని వనదేవతలుగానో లేకపోతే ఆ గద్దెలకు పరిమితం చేసి చూడటం కాకుండా ఆ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడినటువంటి స్ఫూర్తిని రగిలించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి. మీరు గద్దెల్ని పునర్నిర్మాణం చేయండి, లేకపోతే ఆధునికంగా నిర్మించండి, ఏదైనా చేయండి, ఇబ్బంది లేదు. కానీ అసలైనటువంటి బాధ్యత ఏమిటంటే వాళ్ళ పోరాట స్ఫూర్తిని, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ఆ స్ఫూర్తిని పెంచాలి. కానీ ఆ స్ఫూర్తిని కనుక పెంచేట్లయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఆటలు సాగవు. అందుకనే ఎవరు పైకంటి కబుర్లు చెప్పినా గానీ అటువంటి స్ఫూర్తిని పెంచడానికి ఎవరు సిద్ధంగా కూడా కావట్లేదు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, కోటేశ్వరరావు గారు. సో వాసుదేవరావు గారు, ఇందడా మీరు అడిగారు ప్రశ్న ఇచ్చారు మోహన్ గారు. భారతీయ జనతా పార్టీ మరి టెర్రరిస్టులతో అయితే
చర్చలు చేస్తుంది కానీ మరి సొంత సోదరులు మన దేశంలో పుట్టిన వాళ్ళతో ఎందుకు చేయరని. మరి ఆయనకి ఎప్పుడు ఆ కళ వచ్చిందో ఆ కళలో ఏ టెర్రరిస్టులతో భారతీయ జనతా పార్టీ లేదా భారత ప్రభుత్వం మరి చర్చలు జరిపింది చెప్తే నేను దాన్ని బట్టి సమాధానం చెప్పడానికి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ టెర్రరిస్టులతో కూడా ఆపరేషన్ సింధూర్తో ఎవరైతే మన పెహల్గాంలో దాడులు చేశారో, పాకిస్తాన్ ఎవరికైతే ఏ స్థావరాల నుంచి ఏ యొక్క భూభాగం నుంచి మన మీదకి దాడి చేయడానికి పుసుగులుపుతుందో, టెర్రరిస్ట్ స్థావరాలను పెడుతుందో వాటిని ఇక్కడి నుంచే కూర్చొని నామరూపాలు లేకుండా చేసింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళతో ఏమి చర్చ జరగలేదు. మరి ఎక్కడ ఆయన ఎప్పుడు కలగన్నారో నాకు అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ విదేశీ టెర్రరిస్టులతో కూడా చర్చలు జరపదు కూడా. అసలు వీళ్ళని కూడా ఎన్నోసార్లు ప్రయత్నం జరిగింది కదా. ఇక్కడున్న నక్సలైట్లతో, పీపుల్స్ వార్ గ్రూప్ తో ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి. అవి ఫెయిల్ అయ్యటం వల్లనే ఈ రోజున ఇక ఆపరేషన్ కాగారు మొదలు పెట్టారు. అదే విధంగా రెండోది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీద చెప్తున్నారు పెద్దలు కోటేశ్వరారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ మధ్య రెండే, ఇంతకుముందు ఒకటే మధ్యప్రదేశే. కాబట్టి అది ఈరోజు టెక్నికల్ గా అది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రెండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఎలాగైతే రీఆర్గనైజ్ అయినాయో అంతే మాత్రం. కాబట్టి ఆ ఉన్న ఆ యొక్క ఎఫెక్ట్, నక్సలైట్ల ఎఫెక్ట్ అవన్నీ కూడా దానికి కంటేజియస్. కాబట్టి ఓన్లీ మధ్యప్రదేశ్ లో మరి మీరు ఎందుకు మిస్సింగ్ కేసులు ఉన్నాయా అంటే అదేమి ఇదేమి ఏ పార్టీకి ఆ పార్టీలు ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి తెలంగాణకి భద్రాచలం పైన ఛత్తీస్గఢ్కి ఆ బార్డర్ షేరింగ్, ఎక్కడైతే అడవులు ఉన్నాయో, ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో, దానివల్ల అన్ని రకాల అదే ఒకసారి ఒక కేంద్రీకత ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మరి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బాంబులు పేలిని. మరి లెక్క పాకిస్తాన్ ఉన్న ఇక్కడ ఎట్లా చేస్తున్నారంటే ఇక్కడ మరి ఇక్కడ బాంబులు ఎట్లా పేరుని, ఇక్కడ టెర్రరిస్ట్ లేరు కదా. తెలంగాణలో హైదరాబాద్ లో టెర్రరిస్ట్ లేరు కదా. కానీ వస్తారు, ఎక్కడి నుంచైనా రావచ్చు. చాప కింద నీరులో వస్తే స్లీపింగ్ సెల్స్ లో ఉంటారు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఆదేశాలు తీసుకుంటారు. ఆ పాకిస్తాన్ నుంచి ఇంకోటి తీసుకుంటారు. ఈ దేశం మీద ఉగ్రవాద తెగబడుతున్నారు. వాటిని నిర్మూలన చేయడానికే కదా మరి ఈ రోజున ఆపరేషన్ కాగరించి ఏరివేత చేస్తుంది. తర్వాత ఇప్పుడు మరి అట్లాంటప్పుడు అన్నిటికీ చర్చలు అన్నప్పుడు ఇక మన జైలు అక్కర్లేదు, పోలీసులు అక్కర్లేదు, లాఠీలు అక్కర్లేదు. ఇక ప్రతి ఒక్కరితో కూర్చొని చర్చలు జరుపుకోవటం. ఎవడొచ్చి మన రాళ్ళు ఇచ్చినా, ఎవరిచ్చినా, మన మీద ఏం దాడి చేసినా సరే చర్చలు చేసుకోవటమే కదా. చర్చలకు కూడా ఒక పద్ధతి, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఆ లిమిట్స్ అన్ని దాటిపోయినాయి. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మరి ఈ ఆపరేషన్ కాగారు మొదలుపెట్టింది. ఇందాడ దేవాలయాల గురించి కూడా చెప్పారు ఒక మాట. వేములవాడకి, భద్రాచలానికి, తర్వాత రామప్పకి, తర్వాత 6-7 దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ కింద ఈ భారతీయ జనతా పార్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిధులు ఇచ్చింది. వాస్తవం కాదు మీరు తెలుసుకోవాలి. దాంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు రాములు వారు. మరి మీరు వచ్చిన తర్వాత మా భారతీయ జనతా పార్టీ పుట్టిన కాడి నుంచి, మొదటి నుంచి కూడా, పుట్టినరోజు నుంచి ఒకటే ఒక అంశం, ఒకటే ఒక ఎజెండా, రామ మందిర నిర్మాణము. కొత్తగా మధ్యలో తీసుకొచ్చింది కాదు. సమ్మక్క సారక్కలాగా అది కాంగ్రెస్ పార్టీ 1947లో ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారిని మూసిండ్రనైనా అది జాతీయ ఒక సంస్థ ఏదైతే స్వతంత్ర సమరయోధన నడిపించింది దాన్ని వాడుకోదని దాన్ని వాడుకుంటూ, తర్వాత గాంధీ గారి పేరు పెట్టుకొని ఇప్పుడు అదే మోసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన విషయం అందరూ తెలిసిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాములు వారిని 2010లోనో 2014లోనో తీసుకొచ్చింది కాదు. భారతీయ జనతా పార్టీ కోర్ ఎజెండా ఏదైతే ఉంది, ఈ దేశంలో ధర్మం ముఖ్యం కాబట్టి ఈ ధర్మం నిలబెట్టిన అవసరం ఉంది. ఈ రాములు వారిని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజు నుంచే అదే ఒక ఎజెండాతో అజెండాని ఫుల్ఫిల్ చేసింది. ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తుకొస్తాడు భారతీయ జనతా పార్టీ. ఓకే, ఎన్నికలప్పుడే భారతీయ జనతా పార్టీకి రాముడి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, రాముడి దయా ప్రేమ లేదు, ఓన్లీ ఓట్ల కోసం. కానీ ఈ రోజు దాన్ని పూర్తి చేసి ప్రజలకి తాము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి చూపించింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ కింద ఈ రాష్ట్రం కూడా 5-6 గుళ్ళకి భద్రాచలం 41 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతకుముందు 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు కేసీఆర్ గారు. వారు 10 సంవత్సరాలు ఎప్పుడు 100 కోట్లు ఇవ్వలేదు. కాబట్టి చెప్పింది చేస్తున్న అందులో ఎటువంటి డౌట్ లేదు. వాసుదేవరావు గారు, కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, సో మీరు ఆపరేషన్ కాగారు చేయండి, దానికి మేము వ్యతిరేకించట్లేదు. అట్ ద సేమ్ టైం
ఆపరేషన్ కగార్ కావచ్చు, తర్వాత ఆ పరిస్థితులు అంటే గుజరాత్లో కూడా గిరిజనులు ఉన్నారు, అటవీ ప్రాంత బిడ్డలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి విషయంలో మీరు కేంద్రంలో 11-12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మీరు వాళ్ళను నక్సలైట్లను అంతం చేస్తున్నాం మార్చి వరకు అని చెప్తున్నారు 26 వరకు. కానీ గిరిజనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకని వాళ్ళను అడవికి పరిమితం చేస్తారా? వాళ్ళ అభివృద్ధి విషయంలో మీకు విధానం లేదా? దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటని అడుగుతున్నారు, చెప్పండి. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, గుజరాత్లో సమస్యలు ఉండటం వేరు, వెనకపడతాను ఉండటం వేరు. ఇప్పుడు మీరే చెప్తున్న గుజరాత్లో సమస్యలు లేవని చెప్పి, ఇప్పుడు భద్రాచలంలో గుజరాత్ లో సమస్యలు లేవని అనలేదు. గుజరాత్ లో రక్తహీనత ఉంది. దేశంలో ఎక్కువ రక్తహీనత ఉన్నది గుజరాతే. అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. రక్తహీనత అనేది కేవలం ఈ పౌషకాహార లోపం వల్ల వచ్చేది కదా సార్? మరి అదే గుజరాత్ లో ఎందుకని పౌష్టికాహారం ఇవ్వలేకపోయింది నరేంద్ర మోడీ సర్కార్? అది కదా ప్రశ్న. చెప్పండి వాసుదేవరావు గారు. అసలు గుజరాత్ పక్కన పెట్టండి, ఈ దేశంలో ప్రతి అంగన్వాడికి ఇస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కదా. అంటే ఇక్కడైనా గుజరాత్ లో ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు గుజరాత్ ఇప్పుడు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకి పోషకాహారం అంటే తల్లి అంటే మాతృమూర్తి అంటే కన్సీవ్ అయిన కాడి నుంచి తర్వాత సంవత్సరం వరకు ఏ ప్రభుత్వం ఇస్తుంది? అరే అసలు ఏమన్నా ఇప్పుడు ఇవ్వకపోతే తప్పు మాది. దేశంలో రక్తహీనత ఎక్కువ ఉంది గుజరాత్ లో. ఇవ్వకపోవడం అయితే లేదు కదా, ఇవ్వకపోవడం దేశాన్ని పాలిస్తున్నది ఇప్పుడు గుజరాత్ నాయకులు, గుజరాత్ బీజేపీ నేతలు కాదు. అసలు అలా కాదండి, ఈ తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఇస్తున్నారు? పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఇస్తున్నారు? సార్ కోటేశ్వరరావు గారు అడిగింది ఒకటే ప్రశ్న. ప్రతి పైసా ఒక్క నయా పైసా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ఈ రోజు చెప్పమని మనం హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు కదా, సమ్మక్క సార గురించి మాట్లాడుతున్నారు కదా, లేదా ఇంకోటి చెప్తున్నారు కదా. ఈ అంగన్వాడీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తుంది చెప్పండి. ₹1 ఇస్తుంది చెప్పండి. ఎన్ని రూపాయలు ఇస్తుంది మోహన్ గారిని అడగండి, ఇప్పుడు చెప్పండి. అంగన్వాడీలు ఎవరు నడిపిస్తున్నారు? అసలు స్త్రీ తల్లి ఎప్పుడైతే కన్సీవ్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఆమె ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ పూర్తిగా ఒక సమృద్ధ అంటే ఒక మంచి పిల్లలు పుట్టాలి, బలవంతమైన పిల్లలు పుట్టాలి, తెలివిగల పిల్లలు పుట్టాలని చెప్పి వాళ్ళకి అనేక రకాల ఫుడ్, తర్వాత అసలు పుట్టిన పిల్లలకి పాలు ప్రతిరోజు 8వ నెల. నేను మొన్న అంగన్వాడీల యొక్క సమావేశానికి వెళ్తే 8-9 నెలల్లో ఎప్పుడైతే ఈ బాలింతలు బయటికి రాకపోతే వాసుదేవరావు గారు ఫైనల్ గా ఒకటే మాట సార్, హిందూ మతం. చెప్పండి సార్. నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే ఏదో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఐసిడిఎస్ స్కీమ్ 1975 లోనే ప్రారంభమైంది, 1975. ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి దానికి పేరు మార్చొచ్చు. నరేంద్ర మోడీ గారితోనే ప్రారంభమైంది అంగన్వాడీ. అది అవాస్తవం. దయచేసి ఒక మాట, నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర వచ్చి అనలే. నేను ఈ రోజున అంగన్వాడీలకి ఎవరిస్తున్నారు కేంద్ర అని చెప్పాగా, నేను నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దయచేసి నేను ఆ మాట అనలేదు. వాసుదేవరావు గారు ఫైనల్ గా ఈ డిబేట్ నుంచి నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. కేంద్రంలో మీరున్నారు అధికారంలో, 3వసారి అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేశారు, 4వసారి కూడా మీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావాలని కూడా మీరు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. కానీ దీంట్లో మరి గుజరాత్లో గిరిజనులు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, దేశవ్యాప్తంగా గిరిజనులు ఉన్నారు. వాళ్ళు అడవి బిడ్డలుగానే ఇంకా అనాథలుగానే బతుకుతున్న పరిస్థితి, నాగరిక సమాజం నుంచి వాళ్ళు ఇంకా మరి దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే క్రమంలో మరి మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, దీంట్లో బీజేపీ కూడా బాధ్యత ఉంది. 8 మంది ఎంపీలను కూడా గెలిపించారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సో మరి మహాకుంభమేళాను తలపించే విధంగా జరుగుతున్న సమ్మక్క జాతరకి ఖచ్చితంగా కేంద్రం బాధ్యత కూడా ఉంటుంది కనుక, సో ఇక్కడ ప్రజలు కూడా మీకు ఓట్లేసి గెలిపించారు కనుక ఈ 2 అంశాలను కూడా తీసుకొని మీరు కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. సో మొత్తానికి డిబేట్లో పాల్గొన్న మరి వాసుదేవరావు గారు బీజేపీ నాయకులు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు మా పొలిటికల్ అనలిస్టు, హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ నాయకులు,
మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా